వాటి యొక్క ఎఫెక్ట్సే చాలా తక్కువ ఉంటుంది. డిగ్రీలో మరీ డిగ్రీకి టాలీ అయితే తప్ప లేకపోతే ఇంటర్ప్రిటేషన్స్ రావు మీకు. డిగ్రీ టు డిగ్రీ రావాలి. హౌస్ ఏ డిగ్రీ మీద ఉందో ఆ డిగ్రీ నీకు టచ్ చేస్తూ ఉంటే డిగ్రీస్లో ప్లానెట్ అప్పుడు పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. 2-3 డిగ్రీలు 4 డిగ్రీలు డిఫరెన్స్గా పనిచేయదు. కానీ కరెక్ట్గా డిగ్రీస్లో టాలీ అయినప్పుడు మాత్రం వండర్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. వాడాలి అద్భుతమైన కోర్సు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్ అనుకోవాలి. ఇంకా ఒప్పుకున్న వాళ్ళు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఈ 3 ప్లానెట్స్ గురించి మాట్లాడిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. యురేనస్ వాళ్ళు ఎలా ఉంటారు అని 6 రూట్ రేస్ కింద బ్లడ్ బెటర్ కూడా రాశాడు బుక్. అది కూడా చదవండి ఓపుకునేవాళ్ళు. ఆ 6 రూట్ రేస్ వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు, ఎలా ఉంటారు, ఇప్పుడిప్పుడే పుడుతున్నారు వాళ్ళు. అక్కడక్కడ మనకి చెదురుగా కనిపిస్తారు. నెమ్మదిగా వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఏమిటో విజువలైజేషన్, అలా మనిషిని చూస్తే వాడి సెంటర్స్ అన్నీ కనపడటం, అలాగే డెత్ సోల్ని కూడా చూస్తారు. అంటే సోలు వితౌట్ బాడీ చూడగలుగుతారు. అవన్నీ వచ్చేస్తాయి నెమ్మదిగా వస్తాయి. ఇంకొక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయ్యేసరికి చాలా కామన్ విషయాలు అవుతాయి కొన్ని వాళ్ళకి అన్నమాట. దానికి సంబంధించిన నాలెడ్జ్. అందువల్ల వాళ్ళు 6 రూట్ రేసు 7th రూట్ రేసు కాదా ఇంకా కొన్ని వేల సంవత్సరాల పైన పడుతుంది, 1,00,000 సంవత్సరాలు అది పుట్టడానికి. అది మనకి ఇప్పుడు థింకింగ్ కూడా అందరికి వాళ్ళ బిహేవియర్ అది. బట్ వాళ్ళలో నెప్ట్యూన్ ప్రభావం చాలా ఉంటుంది అని చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు. అది వాళ్ళ అడ్వాన్స్ రేసెస్ ఇంకా రాబోయేటటువంటి రేసెస్ ఇప్పుడు మనకు అందం. వాళ్ళ యొక్క కంప్లీట్ పర్ఫెక్షన్ వచ్చేస్తుంది 7th రేస్లో. 7th రూట్ రేస్ నుంచి 7th సబ్ రేస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నెసెసిటీ ఫర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ నశిస్తుంది బాగా చెప్పారన్నమాట. ప్లానెట్ డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు చూస్తుండగానే భూమి డిజాల్వ్ అవుతుంది. భూమి యాక్చువల్గా ఉంటుంది. ఫిజికల్గా ఉన్నటువంటి అణువులన్నీ కూడా డిజపేర్ అయిపోతాయి. నెసెసిటీ ఫర్ ఫిజికల్ బాడీ గోస్ అవే. వచ్చిన శరీరం ఉండాల్సిన అవసరం ఏముంది? పర్ఫెక్షన్ వచ్చి రావడానికే బాడీ. వన్ యూ గాడ్ పర్ఫెక్షన్ వాట్ ఈజ్ నెసెసిటీ ఫర్ ది బాడీ? మాస్టర్స్ ఎవరికి బాడీస్ లేవుగా. పర్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి బాడీ అక్కర్లేదు. పర్ఫెక్షన్ రావడానికి బాడీ. కర్మాచరణానికి శరీరం కావాలి. కర్మ అనేది న్యూట్రలైజ్ అయ్యాక ఇంకా ఆచరణ ఉంటుంది. కానీ చెప్పక్కర్లేకుండా పని అని ఫీల్ అవ్వకుండా దాన్ని వర్క్ చేసుకుంటూ పోయేవాడికి పని గురించి ఇంకేదో వాడు ఇమ్యూన్ అయిపోతాడు. వాడు పని చేసినా చేయకపోయినా ఒకటే అనే స్థితిలో ఉంటాడు వాడు. పని అంటే ఏడ్చేవాడికే పని అప్పచెప్తాడు. ఏమిటండి ఇప్పుడు అండి నెమ్మదిగా రేపు చేస్తామండి పోని అని అంటారే, అది పోయిందాక వర్క్ ఉంటుంది. కర్మాచరణం లేకుండా మానవుడికి నైష్కర్మ్యము అనే స్థితి రాదు అని స్పష్టంగా చెప్పాడుగా. కర్మయోగంలో చదవండి. నకర్మణం అనారంభ నైష్కర్మ్యం పురుషోష్ణుకే. ఏమి లాభం లేదు. నత సన్యసనాత్ ఏవం సిద్ధిం సమధి గచ్చతి. పని ఎగ్గొట్టి చెప్పేసేవాడికి ఎట్టి పరిస్థితుల్లో రాదు సిద్ధిం. నథింగ్ అన్నాడు. ఏమీ లాభం లేదు, తీసి పక్కబడేమన్నాడు. వన్ హూ వర్క్స్ చెప్పాడు. మనం వర్క్ చేస్తూ ఉంటే వర్క్ యొక్క నెసెసిటీ పోయి, ఇంకా మన ఉదాహరణ అంటే భగవద్గీత క్లాస్లో చెప్పాను, వర్క్ యొక్క నెసెసిటీ ఆటోమేటిక్గా స్టాప్ అయ్యే స్థితిలోకి వాడు పెడతాడు. అప్పుడు వాడికి వర్క్ అక్కర్లేదు. కానీ మన ఉదాహరణ చెప్పాను మీ క్లాస్లోనా లేకపోతే వాళ్ళకి చెప్పాను వర్కర్ దీనికి అది మీకు అది వచ్చారు భగవద్గీత క్లాస్లో చెప్పాను. వర్క్ చేసుకుంటూ ఉంటాడు. వర్కర్ ఉంటాడు, చిన్న షాప్ పెట్టుకుంటాడు. వాడే వర్కరు, వాడే యజమాని, వాడే అమ్మేవాడు, వాడే చిన్న హోటల్ ఉంటుంది, బుల్లి హోటల్. వాడు బజ్జీలు వేసుకుంటాడు, ఇంకో పక్కన ఎన్ని కావాలంటాడు కట్టించుకుంటాడు, డబ్బులు తీసుకుంటాడు, వేసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ బజ్జీలు కాలేసుకుంటాడు. ఖచ్చితంగా 1 మ్యాన్ షో అన్నట్టుగా ఉంటుంది కదా. వాడు ఇంకొకరు అయితే ఇంకొంచెం జనం బాగా పెరిగేసరికి ఇంకోటి వర్కర్ని పెడతాడు. వాడు బజ్జీలు వేసుకుంటాడు, వీడు డబ్బులు వసూలు చేసుకోవడం కట్టుకోవటం అంతే. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇంకొంచెం పెరిగేసరికి ఏమవుతుంది, ఇంకో వర్కర్ని పెట్టుకుంటాడు. వీడు వేస్తూ ఉంటే వాడు కట్టిస్తూ ఉంటాడు, వీడు డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. ఓ పక్కన ఓ పెద్ద షాప్ లాగా పెద్ద తీసుకుంటాడు, అక్కడ హోటల్ పడతాడు. ఇప్పుడు ఆ కాస్ బాక్స్ దగ్గర కూర్చుంటాడు, ఏవో అన్నీ చేస్తుంటాడు. ఓ పక్కన చూస్తూ ఉంటాడు, ఆర్గనైజ్ చేస్తుంటాడు, ఇవన్నీ చేస్తుంటాడు. వాడు పని చేస్తున్నాడు లేదా అన్నీ చూసుకుంటాడు, మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకుంటాడు. ఇంకొంచెం హోటల్ స్టేజ్ పెరిగేసరికి సూపర్వైజర్కి వాడు తమ్ముడినో వాడు బావమరిదినో ఇంకోనో ఎవరు తెలిసిన వాడు ఊళ్ళో వాళ్ళు పడితే వెళ్ళిపోతాడు.
పెట్టి వీడు మాత్రం క్యాష్ బాక్స్ దగ్గర కదలకుండా కూర్చుంటాడు. ఇంకొంచెం స్టేజ్ పెరిగేసరికి క్యాష్ బాక్స్ దగ్గర కూడా వాడినా పెట్టి వీడు లోపల వాడికి రూమ్ ఒకటి ఉంటుంది, అందులో కూర్చొని అన్నీ సరిగ్గా వచ్చినా లేదా అది చూస్తాడు. సామాన్ తేయడానికి వాడిని పెడతాడు. ఇంకొంచెం స్టేజ్ పెరిగేసరికి సూపర్ స్టార్ హోటల్ ఏదో అనుకోండి, అయ్యేసరికి వీడు ఆఫీస్కి కూడా రాడు, లేదా వచ్చిన పైన అక్కడో చాంబర్లో ఏసీ రూమ్లో ఉంటాడు. వాడికి రావాల్సిన అవసరం ఏంటి? ఆ స్టార్ హోటల్ ఏదో పెట్టారు, కృష్ణ ఓబరాయో ఇంకోటి, దాని డైరెక్టర్ కూడా ఉంటాడు. వాడు వచ్చి రోజు వంటింట్లోకి వచ్చి తొమ్మిది చూస్తుంటాడా, ఆ నో నెసిటీ వాటన్నిటికీ అరేంజ్మెంట్స్ అయిపోతాయి. వీడి పనుల్లో ఊరికే డబ్బులు తీసుకోవడం కూర్చోవడం చేస్తాడు. నీకు అంత అదృష్టం, నువ్వు ఏ పని చేయట్లేదు అని అనకూడదు. వాడు బజ్జీలు దగ్గర నుంచి అక్కడికి వచ్చాడు కాబట్టి అక్కడ నిలబడ్డాడు, లేకపోతే పోయేవాడు వాడు చిక్కు దివాణం లేకుండా. మీకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు బిర్లా టాటా దగ్గర నుంచి టీవీఎస్ సుందరం పెద్ద ఎగ్జాంపుల్. టీవీఎస్ అన్న పేరు విన్నారు కదా, దాని యజమాని టీవీఎస్ సుందరం. వాట్ ఈజ్ ఈజ్ ఎ లారీ డ్రైవర్. లారీ డ్రైవ్ చేస్తూ ఉండేవాడు, అద్దె లారీ అంటే సొంతం కాదు. క్రమేణా లారీ సొంతంగా అద్దెకి తీసుకొని డ్రైవ్ చేసి నెమ్మదిగా లారీ నెమ్మదిగా ఇన్స్టాల్మెంట్లో కొనుక్కొని నెమ్మదిగా ఇంకో లారీ కొని నెమ్మదిగా ఇంకో లారీ కొని అలాగా లారీలు తయారు చేసే కంపెనీ పెట్టి ఇప్పుడు టీవీఎస్ సుందరం పేరు ఎన్ని ఉన్నాయో ఎవరికి తెలియదు. మోపర్లు చేస్తున్నాడు, అవి చేస్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు, చాలా చేస్తున్నారు. వాళ్ళు లారీలు తయారు చేస్తారు, బస్ బాడీస్ బిల్డ్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ వాటి ఎన్నో ఉన్నాయి వాళ్ళకి. ఈ స్థితికి ఎప్పుడు వచ్చింది? ఇవాళ టీవీఎస్ సుందరం ఊరికే కూర్చుంటాడు, వాడికే ఉందండి అదృష్టం అండి అనకూడదు. అదృష్టం కాదు, అది హార్డ్ వర్క్. వాడు పని చేయక్కర్లేదు కాబట్టి నేను కూడా పని చేయని ఇలా కూర్చుంటానంటే కుదరదు. వాడి స్థితి వేరు, నీ స్థితి వేరు. జారా బిగినర్, వాడు ఇది పెర్ఫెక్ట్. వాడు పెర్ఫెక్ట్గా వచ్చినవాడు. తేడా ఉంది, చాలా తేడా ఉంది. సోమరిపోతు ఊరికనే కూర్చుంటాడు, టీవీఎస్ సుందరం ఊరికే కూర్చుంటాడు. కంపేర్ చేయకూడదు వాళ్ళిద్దరిని. మాస్టర్స్ అట్లా ఉంటారు, మనం ఇక్కడ ఉంటాం. మనం పనిచేయడం వాళ్ళు చేయరు, కానీ డిఫరెన్స్ చాలా ఉంది. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి. అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాను. కృష్ణుడు కర్మయోగంలో చెప్పాడు, మూడోది చదవండి క్లియర్గా. అన్ని చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే ఎక్కడ ఉంటాం మనం, తన్మాత్రం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క శ్లోకం అద్భుతంగా ఉంటాయి. భగవద్గీత ప్రతిరోజు కనీసం కొన్ని శ్లోకాలను చదువుకొని ఆనందిస్తూ ఉండాలి. రోజు 30 ఏళ్ళ క్రితం మొదలుపెట్టిన చదువుకోవడం ఎప్పుడు కూడా చదువుకుంటూనే ఉన్నాం. ఎప్పుడు ఎంతకాలం చదువుకుంటే ఇంకా చదువుకోవాలని అనిపిస్తూ ఉంటాయి. అట్లా ఉంటాయి ఒక్కొక్క శ్లోకం. అందులో 63లో ఎవరో ఒక ఆయన ప్రజెంట్ నాకు అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టాను. ఐ థింక్ ఐ కుడ్ నెవర్ కంప్లీట్. నీతో చదివాను చదవడానికి, ఇంకా చదవడం లెక్కలేదు, కానీ చదువుకు ఇప్పుడు చదువుతున్నా కొత్తదిగానే ఉంటూ ఉంటుంది. దాంట్లో చెప్పాడుగా, సరే జోక్ చెప్పాను అనుకోవద్దు, అది కూడా చెప్తాను. దాంట్లో కన్యాశుల్కంలో డ్రామాలో వాడు కర్ణాటక శాస్త్రం ఉంటాడు, అగ్నిహోత్రాలు దాంట్లో బావవాడు వాడు శిష్యుడు ఉంటాడు ఆ రోజుల్లో అన్నమాట. అవిజ్ఞాన శాకంతో చెబుతున్నాడు వాడు గురువు శిష్యుడికి వీడికి. వాడు అంటాడు శిష్యుడిని, రే నువ్వేమి అసలు పాఠం మధ్య సరిగ్గా చదవట్లేదు, తీసి చదవరా అంటాడు. పాఠం తీసి చదువు అని అంటాడు వాడు. అంటే వాడంటాడు, గురువు గారు ఇప్పటికీ నాకు పాఠం చెప్పి 15 రోజులు అయింది, ఏం చెప్పాలో తెలియదు, ఏం చదవాలో తెలియదు. ఓ పని చేద్దాం, పుస్తకం నుంచి ఇలా తిరుగుద్దాం, ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం చదువుదాం అంటాడు. చాలా జోక్గా, చాలా హ్యూమరస్గా ఉంటుంది. అట్లాగా చదువుకోవాల్సిన ఎప్పుడు చదువుకోవాల్సినటువంటి గ్రంథాలు భగవద్గీత కానీ ఇవన్నీ కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే వర్క్ అనేది, కాన్స్టెంట్ వర్క్ అనేది ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఆల్వేస్ సంథింగ్ దట్ ఈజ్ యూస్ఫుల్ టు యూ అండ్ యువర్ నైబర్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ అదే వర్క్ అనేది మాత్రం యూ మస్ట్ బీ వర్క్. సంథింగ్ యూ మస్ట్ డూ. అది చేస్తూ ఉండగా వర్క్ చేయక్కర్లేని స్థితికి నువ్వు పెడతావు, కానీ రావు. ఇప్పుడు వైద్యం బాగా నేర్చుకున్నాం, ఎంబీబీఎస్ డిగ్రీ పుచ్చుకున్నాం, రోడ్డు మీదకి వచ్చాం. హాస్పిటల్ సూపరింటెండెంట్, పెద్ద హాస్పిటల్, నిమ్స్ హాస్పిటల్ సూపరింటెండెంట్ని చూస్తే ఆయన నాకు తెలిసినంత వరకు రోజుకి ఒకేసైనా చూడ్డాను ఆయన మన, అంటే ఊరికే జోక్గా చెప్తాను. ఆయనకి వీడికి ఎంత తేడా ఉంది? ఆ చివర ఉన్నటువంటి వాడికి కొన్ని వేల లక్షల కేసులు చూసేసి ఇంకా కింద అందరికీ ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పచెప్పేసి వాళ్ళది దాటినప్పుడు మాత్రమే తను చూడాల్సిన అవసరం ఉన్నటువంటి వాడు నిమ్స్ సూపరింటెండెంట్. ఇవాడ ఎంబీబీఎస్ డిగ్రీ పుచ్చుకొని రోడ్డు మీద నిల్చున్నటువంటి వాడు వీడు. ఎంత డిఫరెన్స్ ఉంది వాడికి వీడికి? హత్తి మతకాంతరం అంటారు, ఏనికి దోమకి ఉన్నంత తేడా. కాబట్టి డోంట్ కంపేర్ జమ్ అండ్ సిట్ ఐడిల్ అండ్ వేస్ట్ యువర్ టైం. రిమెంబర్ దట్ యు ఆర్ బిగినర్, యూ షుడ్ వర్క్.
అది దాంట్లో కర్మయోగంలో చెప్పాడు కృష్ణుడు. అందుకనే అక్కడ క్లియర్గా చెప్పాడు, వర్క్ చేయకుండా పని చేయకుండా కూర్చున్నటువంటి వాడికి సిద్ధి చచ్చినా రాదని చెప్పాడు. నేను చెప్తున్నా కాబట్టి చూసుకోమన్నాడు. కృష్ణుడు అన్నాడు అన్నమాట. బెళ్ళం పిల్లలు వదిలేసి ఆశ్రమాలు పెట్టి అది చేస్తాను ఇది చేస్తాను ఏమి లాభం లేదు. ఇంకే పలానా ఏదో స్వామీజీ అనిపించుకోవటం ఇవే తప్ప వేస్ట్ అన్నాడు. కష్టంగా చెప్పాడు. ఇంకే చందాలు దండుకోవటం అది చేయడం ఇది చేయడం బిల్డింగులు కట్టడం అది చేయడం ఇవన్నీ మిగులుతాయి తప్ప ప్రోగ్రెస్ మాత్రం వీడికి ఉండదు. వీడి నుంచి నేర్చుకున్న వాళ్ళు వాళ్ళకి వీడి దగ్గర నుంచి వాళ్ళకైనా ఇస్తాడు, ఇంకా మిగిలిన వాళ్ళకి ఏం ఉండదు. వర్క్ ఈ ఒక్క పాయింట్లో నడుస్తూ ఉంటేనే ఉంటుంది. అందుకనే మేము ఆశ్రమాలు పెట్టలేదు అన్నాడు. ఏం చెప్పాడు, మేము అందుకే ఆశ్రమాలు పెట్టలేదు అన్నాడు. ఎందుకంటే అంటే మంచానికి నల్లులు చేరినట్టు చేరతారు, వాడికి పని ఉండదు వీడికి పని ఉండదు, ఊరికే తినడానికి తిండి జెండగా తప్ప ఇంకేం లేదు. అందుకని మేము ఆశ్రమాలు పెట్టడం మానేసి ఇప్పటికి ఒక సెంచరీ దాటిపోయిందని చెప్పాడు ఆయన. ఎక్కడ వాడు అక్కడ కూర్చొని వాళ్ళు చేసేది ఒక గ్రూప్గా వర్క్ చేస్తూ ఉంటే అదే ఆశ్రమం, మేము వాళ్ళతో కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తుంటామని చెప్పాడు. అందువల్ల మనకు ఈ సూర్య కిరణాల నుంచి గ్రూప్స్గా వచ్చాయి సోర్స్. ఎప్పటికప్పుడు వచ్చినప్పుడు అవి ప్లాన్ చేస్తాడు. ఇట్లాగా కొన్ని గ్రూప్స్ అట్లా వస్తూ 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 ఈ యొక్క ప్రతి షోలు కూడా వచ్చి ఎవరిస్తాడో వస్తాడు. ఈ షోల్స్ వచ్చినప్పుడు 7 కిరణములలో నుంచి 7 రకములైనటువంటి సోల్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఈ 7 రకములైనటువంటి జీవులు ఎలా ఉన్నట్ట అంటే సైమిల్టేనియస్గానే వస్తూ ఉంటారు 7 కూడా. వీళ్ళకి 7 విధములైనటువంటి శిక్షణ ఇవ్వబడుతుంది. 7 ఉన్నారు, 7 కలర్స్ ఎట్లయితే ఉంటాయో అట్లాగా 7 రకాలైన జీవులు వస్తూ ఉన్నారు కాన్స్టెంట్గా. ఇందాక చెప్పింది RACE గురించి, ఇప్పుడు RAYS చెబుతున్న రే. 7 కిరణముల్లో నుంచి 7 రకములైన జీవులు భూమి మీదకి దిగుతూ ఉన్నారు. ఆ 7 రకాల్లో ఒక్కొక్కడు ఒక్కొక్క కిరణానికి ప్రతిస్పందన ఉంటూ ఉంటుంది. ఒక్కొక్క పద్ధతిలో వాడు ఎవల్యూషన్ ఉంటూ ఉంటుంది. వాడి యొక్క ప్రోగ్రెస్, వాడి లైఫ్ కూడా ఒక్కొక్కడికి కూడా ఒక్కొక్క విధానంలో వాడికి శిక్షణ ఉంటుంది. అంటే వాడి యొక్క థింకింగు, వాడి బిహేవియరు అంతా కూడా ఒక పద్ధతిలో ఉంటుంది. వీడున్న పద్ధతిలో వాడుంటాడు, వాడున్న పద్ధతిలో వీడుంటాడు, వీడున్న పద్ధతిలో ఉంటాడు. క్లాస్ ఉండదంటే క్లాస్లో బాగా తెలుగులో వాడు ఉంటాడు, ఒక మాదిరి తెలుగులో వాడు ఉంటాడు, ఎక్కువ తక్కువ తెలుగు ఉండాలి, ఇలా రకరకాలు. అలాగే ఒక్కొక్కడికి కూడా ఒక్కొక్క పద్ధతిలో ఒకడు ఇంజనీర్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు, ఇంకోటి ఏదో స్కూల్ టీచర్ అవుతాడు, ఇంకోటి క్లర్క్ అవుతాడు, ఇంకోటి మేనేజర్ అవుతాడు, మరోడు అవుతాడు, ఇంకోటి ఇండస్ట్రియలిస్ట్ అవుతాడు. అందరూ ఒకటేనా కాదా అంటే ఇప్పుడు వీడు టీచర్ అయిన వాడిని తీసుకెళ్ళి ఇండస్ట్రియలిస్ట్గా పెడితే ఆ కంపెనీ దివాళా వచ్చేస్తుంది. ఈ కెనాట్ ఫ్లరిష్ చేయాలి. వేరే టీచింగ్ జాబు ఇండస్ట్రియలిస్ట్ వచ్చి ఇక్కడ నువ్వు పాఠం చెప్పంటే వెళ్ళిపోతారు పిల్లలు. అర్థమవుతుందా? 7 రకాలైనటువంటి థింకింగ్, 7 రకాలైనటువంటి మనస్తత్వములు అనేటటువంటి ఉంటూ ఉన్నాయి. ఆ 7 రకాలైన మనస్తత్వములనే ఫస్ట్ రే, సెకండ్ రే, RAY. ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, సిక్స్త్ రే, సెవెంత్ రే. వీటి గురించి మీకు కొద్దిగా పరిచయం కూడా చేశామన్నా స్థూలంగా. వాడి గురించి కొద్దిగా వివరంగా మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క రే అంటే ఈ 7 ఇప్పుడు ఉన్నటువంటి ఎప్పుడూ ఈ జాతిలో 7 ఉంటూ ఉంటారు. ఆ 7లో ఇప్పుడు ఒక్కొక్క జీవి ఒక్కొక్క దాంట్లో వస్తూ ఉంటాడు. కానీ ప్రతివాడు కూడా 7 పరిపూర్ణత చెందేవాడిని. 7 రేస్లోనూ పరిపూర్ణత చెందినటువంటి వాడే మొత్తం పరిపూర్ణమైనటువంటి స్థితి వస్తుంది. ఒక పద్ధతిలో జరుగుతుంది. ఎవడు ఏ రేకి సంబంధించినటువంటి వాడో దానికి సంబంధించినటువంటి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైనటువంటి బస్త మొత్తం 7 రకాలైనటువంటి ఉంటాయి. కనుక ఈ 7 రకములైన కిరణములు ఉన్నాయి. ఈ 7 కిరణములను అనుసరించి 7 రకాలైనటువంటి జీవులు ఉంటాయి. ఫస్ట్ రే, సెకండ్ రే, థర్డ్ రే, ఫోర్త్ రే, ఫిఫ్త్ రే, సిక్స్త్ రే. అయితే మొట్టమొదటి ఫస్ట్ రే, తర్వాత సెకండ్ రే, తర్వాత థర్డ్ రే అలా ఉంటుంది. ఒక పద్ధతి ఉంది. అది అదే మనకు అర్థం చేసుకోవడానికి మాత్రం 1, 2, 3 అన్నట్టుగానే చదువుకుందాం. ఆ చదువుకుంటున్నప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది ఎవరెవరు ఏమిటనేది. ఒక్కొక్క రే గురించి మీకు డీటెయిల్డ్ అనాలిసిస్ నేను చెప్తాను. మీరు ఇవాళ ఫార్మల్గా ఫస్ట్ రే గురించి మొదలు పెడతాను.
ఫిజియాట్రిక్ సైకాలజీ అనే దాంట్లో ఫస్ట్ పార్ట్లో ఒక్కొక్క రే గురించి ఇచ్చాడు. పేజీ నెంబరు 201. అనాలిసిస్ ఆఫ్ ది రే అండ్ దర్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ అన్ ఎర్లియర్ మాన్స్క్రిప్ట్. ఒక ప్రాచీనమైనటువంటి గ్రంథం నుంచి ఈ వివరణ మీకు ఇస్తూ ఉన్నానని చెప్పాడు ఆయన. ఆర్ పవర్ 7 రేస్ మీకు చెప్పాను పేర్లు, గుర్తుందా మీకు? 7 రేస్ గురించి పేర్లు మీకు చెప్పాను. ఫస్ట్ రే విల్ ఆర్ పవర్, సెకండ్ రే లవ్ అండ్ విజ్డమ్, థర్డ్ రే ది థర్డ్ రే ఆఫ్ హయ్యర్ మైండ్ ఆర్ క్రియేటివ్ ఎనర్జీ అని కూడా అన్నాం. ఫోర్త్ రే ఆఫ్ హార్మోనీ త్రూ కాన్ఫ్లిక్ట్, ఫిఫ్త్ రే ఆఫ్ లోయర్ మైండ్, సిక్స్త్ రే ఆఫ్ డివోషన్, సెవెంత్ రే సెరమోనియల్ ఆర్డర్ ఆర్ మ్యాజిక్. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఇందాక ఒక పాయింట్ చెప్పడం మర్చిపో, ఒక పాయింట్ చెప్తా. ఆ మాఘులు ఉన్న దేశాన్ని వాళ్ళు మాఘులు అంటారు. వాళ్ళు బ్లాక్ మ్యాజిక్లో పెద్ద పర్ఫెక్ట్ వాళ్ళే. వామాచారం ఇవన్నీ బాగా మాస్టర్ చేశాడు వాళ్ళు. వాటి నుంచి మాఘులకు ఉన్నటువంటి విద్య కాబట్టి దాన్ని మ్యాజిక్ అన్నారు. మాఘ అన్న శబ్దానికి మ్యాజిక్ వచ్చింది, మెజిషియన్ అనేది. అందుకని మ్యాజిక్ అన్న పదం అక్కడి నుంచి పుట్టింది. మాఘులు వాడు మఘ అనే పదం వాళ్ళు చేసేటటువంటి అప్పుడు విచ్ క్రాఫ్ట్ అనే పేరు అవి ఉండేవి. దాని నుంచి మ్యాజిక్ అనే పదం దాని నుంచి వచ్చింది. అందుకోసం ఫస్ట్ రే ఆఫ్ విల్ ఆర్ పవర్, స్పెషల్ వర్చ్యూస్, స్ట్రెంగ్త్. విల్ వాళ్ళకి పవర్, స్ట్రెంగ్త్ అని చెప్పారు. పాయింట్ రాసుకుంటే రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి, మిగతాది పర్వాలేదు. స్పెషల్ వర్చ్యూస్ అంటే స్ట్రెంగ్త్, courage, steadfastness, truthfulness, arising from absolute fearlessness. Steadfastness. Absolute fearlessness, truthfulness arising from absolute fearlessness. Next, power of ruling. Next, capacity to grasp great questions in a large-minded way and of handling men and measures. Strength, courage, steadfastness, truthfulness arising from absolute fearlessness, power of ruling, capacity to grasp great questions in a large-minded way, and of handling men and measures. That's not it. వివరణ చెప్తాను మీకు, ముందు రాసేసుకోండి. వైసెస్ ఆఫ్ రే
అంటే వీళ్ళలో ఇంతవరకు ఉన్న సద్గుణాలు చెప్పాం, ఇప్పుడు దుర్గుణాలు కూడా చెబుతున్నారు. ప్రైడ్, ambition, willfulness, hardness, willfulness, hardness, arrogance, desire to control others, obstinacy, anger, మూడో పాయింట్. virtues to be acquired అంటే వీళ్ళు పాటించవలసినటువంటి ముఖ్యమైన విషయములు, లక్షణములు. టెండర్నెస్, హ్యూమిలిటీ, sympathy, tolerance, patience. చూడండి ఎన్ని పదాలు ఇచ్చాడు. టాలరెన్స్, పేషెన్స్. నిజానికి అనాలిసిస్ ఆఫ్ ది ఫస్ట్ వే ఆఫ్ విల్ ఆర్ పవర్. నెక్స్ట్ క్లాస్లో